హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాజేశ్వర్ చెలిమల విరచితాంశంగా ఓజోన్ లేయర్ దినోత్సవం సెప్టెంబర్ 16 విశిష్టత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఓజోన్ లేయర్ దినోత్సవం సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16నే ఓజోన్ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? అతి నీలలోహిత కిరణాలలో మేలు చేసేవి కూడా ఉంటాయా? ఓజోన్ రక్షణతోనే మానవుల రక్షణ ముడిపడి ఉంది. క్లోరోఫ్లోరో కార్బన్ల కాలుష్యానికి అమెరికా తదితర సంపన్న దేశాలదే ఎక్కువ బాధ్యత. కానీ అవి తమ బాధ్యతను అంగీకరించి దానిని తగ్గించేందుకు ముందుకు రావడం లేదు. తక్కువ కాలుష్యానికి కారణమైన దేశాలతో వంతుకుపోతున్నాయి. వాటి వైఖరి వల్ల ఈ రంగంలో పోవలసినంత ముందుకు మనం పోలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి. భూమిని ఆవరించి కొన్ని వేల కిలోమీటర్ల వరకు అనేక వాయువులు ఉన్నాయి. దీనినే వాతావరణం అంటారు. ఈ వాయువుల్లో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ తదితర వాయువులు లాగానే ఓజోన్ కూడా ఒక వాయువు. అసలు ఓజోన్ ఎలా ఏర్పడుతుంది అంటే, వాస్తవానికి ఆక్సిజన్పై అతి నీలలోహిత కిరణాల చర్య వలన ఓజోన్ వాయువు నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఈ ఓజోన్ అస్థిరమైన వాయువు కనుక ఇది స్ట్రాటోస్ఫియర్ పైభాగంలో మళ్ళీ అవే అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో తిరిగి అణు ఆక్సిజన్గా విడిపోతుంది. అందుచేత స్ట్రాటోస్ఫియర్లో సాధారణంగా ఓజోన్ ఉత్పత్తి క్షీణతల మధ్య సమతుల్యం ఉంటుంది. ఓజోన్ ఏ పొరల మధ్య ఉంటుంది అంటే, ఓజోన్ వాతావరణంలోని దిగువ పొర అయిన ట్రోపోస్ఫియర్లో కొంతమేరకు, ఎగువ పొర అయిన స్ట్రాటోస్ఫియర్ పైభాగంలో భూవాతావరణం చుట్టూ ఒక సన్నని పొరలాగా ఉంటుంది. ట్రోపోస్ఫియర్లో ఏర్పడే ఓజోన్ మొక్కలకు, జంతువులకు హాని చేస్తుంది. కాబట్టి ఈ పొరలో ఏర్పడే ఓజోన్ను చెడు ఓజోన్ అంటారు. వాతావరణంలోని ఎగువ స్తరం అయిన స్ట్రాటోస్ఫియర్పై దాని పైభాగంలో ఏర్పడే ఓజోన్ భూమి చుట్టూ ఓ దళసరి పొరలా ఏర్పడుతుంది. ఈ పొర సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను శోషించుకొని భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. అందుచేత ఈ పొరలో ఉన్న ఓజోన్ను మంచి ఓజోన్ అంటారు. అతి నీలలోహిత కిరణాలంటే ఏంటి? సూర్యుని నుండి వెలువడే అనేక రకాల కిరణాలలో అతి నీలలోహిత కిరణాలు ఒక రకం. ఈ కిరణాలు భూమిపై ఉండే ప్రాణులకు అత్యంత హానికారకాలు. 380 NM అంటే నానోమీటర్ల కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలను అతి నీలలోహిత కిరణాలుగా పిలుస్తారు. ఈ అతి నీలలోహిత కిరణాలను 3 రకాలుగా విభజించవచ్చు. అతి నీలలోహిత సి కిరణాలు అంటే 100 నుంచి 280 NM. అతి నీలలోహిత బి కిరణాలంటే 280 నుంచి 320 NM. అతి నీలలోహిత ఏ కిరణాలు అంటే 320 నుంచి 380 వరకు ఉండేటువంటి అన్నమాట. ఈ 3 రకాల్లో సిబి కాంతి యువి కిరణాలు చాలా హానికరం. అతి నీలలోహిత ఏ కాంతి కిరణాలు ఏంటంటే, వీటి వల్ల జంతువులకు హాని కన్నా మేలే ఎక్కువ. ఈ కాంతి జంతువుల దేహంపై ఉండే సూక్ష్మజీవులను నశించేట్లు చేస్తుంది. అలాగే క్షీరదాల చర్మంలో ఉన్న స్టెరాల్స్ను విటమిన్ డిగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మ క్యాన్సర్ వంటి నష్టాలు కూడా వీటి వల్ల ఉన్నాయి. అతి నీలలోహిత బి కాంతి కిరణాలు ఏవంటే,
ఈ కిరణాలు నేరుగా డిఎన్ఏ పైన అదే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. డిఎన్ఏ మార్పు చెందటం వల్ల ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. అలాగే ప్రోటీన్ల అణువుల్లోని రసాయనిక బంధాలను విడగొడతాయి. చర్మ కణాలు దెబ్బతినటం, చర్మం ముడతలు పట్టడం, చర్మ క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంది. మానవుని కంటిలోని కార్నియా ఈ కిరణాలను శోషించుకుంటాయి. దీని అధిక మోతాదు వల్ల కార్నియా దెబ్బతిని స్లో బ్లైండ్నెస్, క్యాటరాక్ట్ ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక్కోసారి కార్నియాను శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. ఇక అతి నీలలోహిత సి కాంతి కిరణాలు ఏమంటే ఇవి ఏబిఎల కంటే ప్రమాదకరమైనవి. అయినప్పటికీ ఈ కిరణాలు ఓజోన్ పొర దాటి రాలేవు. ఓజోన్ పొర ఉన్నంత వరకు భూమి మీద మానవులకు, జంతువులకు, మొక్కలకు, జీవరాశులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏటా సెప్టెంబర్ 16నే ప్రపంచ ఓజోన్ డే ఎందుకు అని మనం గమనిస్తే, అంటార్కిటికా ప్రాంతంలో ఉన్న ఓజోన్ పొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల చివరి వారం, అక్టోబర్ నెల మొదటి వారం మధ్య రంధ్రం ఏర్పడుతుంది. ఈ 2 నెలల మధ్యకాలం సెప్టెంబర్ 16 కాబట్టి ఈ రోజును ప్రపంచ ఓజోన్ డేగా జరుపుకుంటారు. దీని అర్థం ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ 15 వరకు మొత్తం 22 రోజుల్లో అంటార్కిటికాలో ఉన్న ఓజోన్ క్షీణిస్తుంది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ మొదటి వారానికి 22 రోజులు. క్షీణించిన ఓజోన్ పొర క్రమంగా బూడిదగా మారిపోతుంది. ఓజోన్ పొర ఎందుకు క్షీణిస్తుంది అంటే, వాతావరణంలో కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్లలో ఉన్న వివిధ హెలోకార్బన్లు ఉంటాయి. వీటిని ఫ్లోరోకార్బన్లు అని కూడా అంటారు. వీటి వల్ల ఓజోన్ క్షీణత పెరిగి దాని పొర సమతుల్యత దెబ్బతింటుంది. మోటారు వాహనాలు, విమానాలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీ సిస్టంలు మొదలైనవి ఫ్లోరోకార్బన్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదకర వాయువులు వాతావరణంలోని పైనున్న స్ట్రాటోస్పియర్ వరకు వ్యాపిస్తాయి. అక్కడ అతి నీలలోహిత కిరణాల చర్య వల్ల ఫ్లోరోకార్బన్ల నుంచి క్లోరిన్ పరమాణువులు విడుదలవుతాయి. ఈ పరమాణువులు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసి అణు ఆక్సిజన్ను విడుదలయ్యేలా చేస్తాయి. ఓజోన్ విచ్ఛిన్నత అనేది అంటార్కిటికా ప్రాంతంలో అధికంగా ఉంటుంది. అందుచేత అక్కడి ఓజోన్ పొర మందం క్షీణించింది. దీనినే సామాన్యంగా ఓజోన్ రంధ్రం అని అంటారు. ఈ క్షీణత 2007 సంవత్సరంలో అంటార్కిటికా ప్రాంతంలో 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా 2008 నాటికి 2,70,00,000 చదరపు కిలోమీటర్లకు వ్యాపించింది. నియంత్రణ చర్యలు ఏమిటంటే, మన జీవన ప్రపంచ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి అంటే ప్రకృతి సంరక్షణ ముఖ్యం. బతకనివ్వు, లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి సంరక్షణ అన్ని దేశాల బాధ్యత అని గ్రహించారు. ఓజోన్ పొర క్షీణత వల్ల కలిగే దుష్పరిణామాల దృష్ట్యా అందుకు కారణమైన కాలుష్య పదార్థాల విడుదలను నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీనిని 1987లో కెనడాలోని మాంట్రియాల్ నగరంలో మాంట్రియాల్ ప్రోటోకాల్ పేరుతో ఆమోదించగా అది 1989లో అమల్లోకి వచ్చింది. తర్వాత ఓజోన్ పొర క్షీణతను నివారించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విడివిడిగా ఫ్లోరోకార్బన్లు, ఓజోన్ క్షీణతను తగ్గించే మార్గదర్శకాలు చర్యలు చేపట్టారు. ఇదండి విజ్ఞాన విషయంగా ఓజోన్ లేయర్ దినోత్సవం సెప్టెంబర్ 16 అనేటువంటి ఈ అంశాన్ని రాజేశ్వర్ చెలిమెల వీరు జన విజ్ఞాన వేదిక బాధ్యులు వారు అందజేసినటువంటి ఈ అంశాన్ని విజ్ఞాన సమాచారంగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.